భరద్వాజ్ గారు, ఇప్పుడు మొన్న పుష్ప ఈవెంట్లో దేవి మాట్లాడిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక సినిమా నుంచి దేవిశ్రీని తీసేశారు అనే టాపిక్ నడుస్తుంది. అవును. ఏంటి ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమా ఎవరిది ఏంటి? దేవిని తీసేయటం ఏంటి? మొన్న నితిన్ సినిమా ఈవెంట్లో ప్రొడ్యూసర్స్ ఆ కామన్ అని మాట్లాడారు కదా. అంటే రాబిన్ హుడ్కి సంబంధించిన ఈవెంట్లో ఇటువైపు నుంచి అంటే చాలా స్పష్టంగా పుష్పకి సంబంధించిన ఏ ప్రశ్నలో అడగద్దు అని ఒక నోటీస్ సర్వ్ అయింది అక్కడ. ఓకే. అయినప్పటికీ ఒక ప్రశ్న రైజ్ అయింది, దాన్ని కట్ చేస్తూ ఉండగా ప్రొడ్యూసర్ గారు కట్ చేయకండి, క్లారిఫికేషన్ ఇద్దాము అని చెప్పి ఆయన ఆ ప్రశ్నించినటువంటి జర్నలిస్ట్ని ఉద్దేశించి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయనే చెప్పాడు కదా, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి అని. ప్రేమలు ఉన్నాయి, ఆయన చెప్పిందే, ఆయన చెప్పిన ప్రకారమే వెళదాం, మాకెవరి మీద ప్రత్యేకమైనటువంటి కోపాలు లేవు, ప్రాజెక్టు గురించి మాత్రమే ఆలోచించాం, ఏ నిర్ణయమైనా ప్రాజెక్టుకు లోబడే జరిగింది తప్ప వ్యక్తిగత రాగద్వేషాలు లేవు, దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు అన్న టోన్లో చెప్పాడు ఆయన. చెప్పి మా మధ్య ఏమీ స్పర్ధలు లేవు అనే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు ఆయన తమ మధ్య. అయితే ఇదే టైంలో ఇంకొక వార్త వైరల్ అవుతోంది. అతిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తమిళ్లో ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళు, అజిత్ కుమార్ హీరోగా, మైత్రి మూవీ మేకర్స్. దానిలో హీరో అజిత్ కుమార్ అనుకున్నాం కాబట్టి అజిత్ కుమార్ సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. అజిత్ త్రిష వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ ఆ సినిమాలో. ఆ సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ గతంలో అనౌన్స్మెంట్ వచ్చింది, తను పాటలు ఇచ్చేశాడు, అయిపోయింది. ఇప్పుడు సడన్గా జీవి ప్రకాష్ కుమార్ పేరు వినిపిస్తోంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనకి ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చారు అనే దగ్గర కూడా కొన్ని తమిళ పత్రికల్లో వచ్చింది ఏంటంటే, బీజిఎం విషయంలో ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి జరిగినటువంటి ఒక చిన్న వాగ్వాదం నేపథ్యంలో జీవి వచ్చాడు అనేది ఒక వార్త అక్కడ సర్క్యులేట్ అవుతోంది. దాన్ని తెలుగు మీడియా క్యారీ చేసి సంథింగ్ వీళ్ళు ఓపెన్గా మాట్లాడట్లేదు కానీ కొంత ఇబ్బంది ఏదో ఉంది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లకి, దేవికి అని ఒక వార్త ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది ఇది. అవును, స్టేజ్ మీద మాట్లాడేశారు కాబట్టి ఇక అక్కడ నుంచి మొదలైంది. ఓహో, వీళ్ళకి పట్టలేదా, అవును తీసేశారా ఏంటి అనేది, వాంటెడ్గా తీసేశారు అనేదిగా ఇప్పుడు ఆ వార్త ఇక్కడ అనువాదం అయిపోయింది. ఓకే. అనువాదం అయిపోయేసరికి జనాల్లో మళ్ళీ క్యూరియాసిటీ. సేమ్ స్టైల్లో ఇక్కడ ఎలాగైతే ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఈవెంట్లో తమన్ దీన్ని అవును నేను పనిచేశాను ఆ సినిమాకి, పుష్ప 2కి అని చెప్పాడు ఆయన. ఇదే పద్ధతిలో అక్కడ కూడా జీవి ప్రకాష్ కుమార్ వేరే సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ నేను గుడ్ బ్యాడ్ అగ్లీకి బీజిఎంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం నేనే ఇచ్చాను అని చెప్పాడు. అయిపోయింది, నాకు చాలా తృప్తికరంగా వచ్చింది అని కూడా చెప్పాడు. ఆ సినిమా పొంగల్ రిలీజ్ అనుకుంటున్నారు, సంక్రాంతికి. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ పెట్టుకుంటే అది తెలుగు వెర్షన్ కూడా అలాగే ఉంటుంది, డబ్బింగ్ ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది. అంటే 5 భాషల్లో ఉంది సినిమా. 5 భాషల సినిమా. సౌత్ ఇండియన్ మార్కెటే టార్గెట్. అయితే తెలుగులో 70 వస్తాయి. డిసెంబర్ 5 పుష్ప ఉంది. ఆ తర్వాత ఒక 20 రోజులు 22 రోజులు గ్యాప్లో రాబిన్ హుడ్ ఉంది. 25. రాబిన్ హుడ్ తర్వాత ఈ సినిమా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది చాలా పాపులర్ టైటిల్. ఆ పేరుతో ఆల్రెడీ కౌబాయ్ సినిమా ఉంది. దాని ఇన్స్పిరేషనే కృష్ణ గారి మోసగాళ్ళకి మోసగాడు. ఇలా ఆ టైటిల్కి ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మీద, అజిత్ కుమార్ క్రేజ్ మీద ఈ సినిమాని పుష్ చేయాలనే ప్రయత్నం. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన గొడవ పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్లతో ఎందుకు ఘర్షణ జరుగుతోంది ప్రతి సందర్భంలోనూ అనేది, ఈ నేపథ్యంలోనే ఈ పాటకు సంబంధించిన వార్తలు కూడా బయట నడుస్తున్నాయి. ఏది శ్రీలీలతో చేసినటువంటి ఐటమ్ సాంగ్ మీద కూడా, దాని మీద కూడా డివైడ్ టాక్ రావడానికి ఈ వార్తలే కారణం అనేది ఒక గొడవ. ఇలా పుష్పకి సంబంధించినటువంటి ఏ వార్త అయినా కానీ చాలా క్యూరియస్గా ఉంది మీడియా. ఆ క్యూరియస్గా ఉన్న సందర్భంలో ఈ వార్త దొరికింది. తమిళ్లో కూడా మైత్రి మూవీ మేకర్స్ తను తప్పించేశారు గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి. జీవి ప్రకాష్ కుమార్ వచ్చి చేరాడు అక్కడ.
ఇక్కడ తమన్ ఎట్లా చేశాడు. తమన్ ఒక్కడే కాదు, ఇంకో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పనిచేశారు ఆ సినిమాకి, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. అదే ఇలా ప్రస్తుతం మైత్రి వర్సెస్ దేవిశ్రీ నడుస్తోంది. అయితే దేవిశ్రీ చేతుల్లో ఇప్పుడు 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఉన్నాయి. ఒకటి నాగార్జున ధనుష్ చేస్తున్నటువంటి కుబేరాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. శేఖర్ కమల్. దాంతోపాటు ఇంకొక మూవీ కూడా ఉంది అతని చేతులు, పాన్ ఇండియా సినిమా. ఓకే, తండేల్కి ఆయనే. తండేల్ కూడా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ 2 సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా రిలీజ్ ఉన్నటువంటి 2 సినిమాలకు దేవిశ్రీ ఉన్నాడు, వివాదాలు లేకుండా. అదే. వివాదాలతో అయితే మైత్రి మూవీ మేకర్స్లో నడుస్తోంది కథ. ఓకే.